హాయ్ అండి అందరికీ స్వచ్ఛమైన కొబ్బరి నూనె ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాను. మేము కేరళలో ఉంటున్న సంగతి నా సబ్స్క్రైబర్స్కి చాలామందికి తెలుసు. ఈ వీడియో తీసి 3 months అవుతుంది. నేను మర్చిపోయాను పోస్ట్ చేయటం, మధ్యలో పాపకు బాగాక ఇంకా అప్లోడ్ చేయటం మర్చిపోయాను. ఈరోజు గుర్తుకొచ్చింది ఫోన్ చెక్ చేస్తూ ఉంటుంటే ఎలాగైనా ఈరోజు పోస్ట్ చేయాలి అని పోస్ట్ చేస్తున్నాను. నేను ఆయిల్ ప్రిపేర్ చేయడానికి 13 కొబ్బరికాయలు తీసుకున్నాను. శుభ్రంగా కడిగి కొట్టిన తర్వాత మా ఇంటి ఓనర్ల దగ్గర ఇది ఉంది, దీంతో ఇట్లా తురమాలి. నాకైతే ఇది తురమడం ఫస్ట్ టైం కాబట్టి మధ్యలో చెయ్యి టక్కని తెగింది కూడా కొంచెం. ఇలా తురిమేటప్పుడు చాలా జాగ్రత్తగా తురమాలి. మీరు కొబ్బరికాయలు కొట్లో కొనే కంటే చెట్టు నుంచి పండిన కొబ్బరికాయలు ఉంటాయి కదా, అవి బాగా ఎండబెట్టిన తర్వాత దాని నుంచి ఇట్లా కొట్టుకొని తురుముతూ ఉంటే ఎక్కువ ఆయిల్ వస్తుంది. ఇలా తురుముకున్న వాటిని ఒక పాత్రలోకి తీసుకోవాలి. మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ వాటర్ కలపకూడదు. జార్లో ఆ పొడిని వేసుకొని కొంచెం అంటే కొంచెం వాటర్ కలపాలి, మ్యాక్సిమం టీ గ్లాస్లో సగం. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ కలిపామంటే ఇంకా పొయ్యి మీద పెట్టి చేసేటప్పుడు గంటలు ఇప్పుడు మనం ఇది చేయాలంటే 1 గంట పట్టిద్ది. అదే వాటర్ ఎక్కువ కలిపామంటే 2-3 hours పట్టిద్ది అన్నమాట. ఇలా పేస్ట్ చేసింది తెల్లటి క్లాత్ కొత్తది తీసుకొని దాంట్లో ఇలా మిల్క్ కారేలాగా ఒత్తుకొని పిండుకోవాలి. మనకున్న బలవంతా దాంట్లో ఉపయోగించి అసలు మిల్క్ ఒక్క చుక్క లేకుండా మిల్క్ పిండుకొని అలా వేస్ట్ని వేరే దాంట్లో తీసుకోవాలి. ఇలా తీసుకున్న పొడిని పక్కన పెట్టి తర్వాత దేనికి యూస్ చేయటం కుదరదు, పడేయటమేనండి ఇది. ఈ కొబ్బరి పాలన్నీ ఒక పెద్ద గిన్నెలో పోసుకుంటున్నాను. కేరళ వాళ్ళు ప్రతి కూరలో కొబ్బరి లేకపోతే కొబ్బరి పాలు యాడ్ చేస్తూనే ఉంటారు. ముందుగా పెద్ద కళాయి తీసుకోవాలి. అది చాలా మందంగా ఉండాలండి. మందంగా ఉన్న కళాయిలో కొబ్బరి పాలు కలుపుకొని కింద పెద్ద మంట పెట్టుకొని కలుపుతానే ఉండాలి. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి, విటమిన్ ఇ అలా చాలా ఉపయోగకరమైన విటమిన్స్ ఉంటాయి. మనమైతే చిన్నపిల్లలు పుట్టంగానే మసాజ్ ఆయిల్ ఈ మసాజ్ ఆయిల్ అని కొని పిల్లలకి మసాజ్ చేస్తూ ఉంటాం. కానీ కేరళ వాళ్ళు ఇంట్లోనే స్వయంగా కొబ్బరి నూనె తయారు చేసుకొని ఆయిల్తో పుట్టిన పిల్లలకి మసాజ్ చేసి తర్వాత స్నానం చేపిస్తారు. ఈ కొబ్బరి నూనె జుట్టుకి రాసుకోవటం వల్ల జుట్టుకి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది, అలాగే జుట్టు రాలకుండా చేస్తుంది. అలాగే మనం ఫేస్కి మసాజ్ చేసిన మాయిశ్చరైజర్గా పనిచేసి కాంతివంతంగా ఉంచుతుంది. డైలీ 1 స్పూన్ కొబ్బరి నూనె తాగటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. ఈ ఆయిల్ తయారు చేసేటప్పుడు ఎక్కడ ఆపకుండా గెంటెతో తిప్పుతానే ఉండాలి, లేదంటే అడుగు మాడుతూ ఉండిద్ది. ఇలా ఆయిల్ వచ్చే వరకు కలుపుతానే ఉండాలి. ఆయిల్ తయారీ అయిపోయింది. ఈ ఆయిల్ అంతా చల్లబడిన తర్వాత వడబట్టుకొని ఇట్లా కప్పులో సేకరించుకున్నాను. నాకైతే 1 కప్ వచ్చింది. 1 కప్ నిండా ఆయిల్ వచ్చింది. మీరు ట్రై చేయండి. ఇలా వడగట్టిన తర్వాత ఆ పొడి తింటే చాలా ఆరోగ్యానికి మంచిది. ప్రతి కర్రీలో యాడ్ చేసుకుంటారంట కేరళ వాళ్ళు. మా అమ్మాయి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది తినడానికి. తింటే చాలా అంటే చాలా బాగుండిద్ది. ఇంట్లో తయారు చేసుకున్న స్వచ్ఛమైన కొబ్బరి నూనె మనకి ఏ కెమికల్స్ లేకుండా తలకి పెట్టుకుంటే తల ఎంత మృదువుగా మాయిశ్చరైజర్గా పనిచేస్తుందంటే జుట్టు కూడా రాలదు. మీరు కూడా ఇంట్లో ఈజీగా ఇలా కొబ్బరి నూనె తయారు చేసుకోవచ్చు. ఈ కొబ్బరి నూనె రాసుకుంటే తల ఎంత చల్లగా ఉండిద్దంటే అసలు చెప్పలేను. మసాజ్ చేసుకుంటే ఒరిజినల్ ఆయిల్ కాబట్టి చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.